నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ డెర్మటాలజిస్ట్ లిఖిత గారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు థైస్ మధ్యలో వచ్చే స్కిన్ అలర్జీస్ లేకపోతే దురద రావడము, చిన్న చిన్న కురుపుల్లా రావడము ఉంటాయి కదా, సో దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఓకే, సో మెయిన్గా థైస్ మధ్యలో ఎలర్జీ మనకి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, నార్మల్ ఫ్రిక్షన్ వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి తొడల భాగంలోనే మనకి ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. సో నడిచేటప్పుడు మామూలు డైలీ లైఫ్ స్టైల్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ వాళ్ళ ఎక్సర్సైజెస్ దేనప్పుడు ఉన్నా కూడా ఆ తొడల వల్ల మనకు అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వటం వల్ల రాపిడ్ ఎక్కువ ఉంటుంది. ఆ రాపిడ్ వల్ల మనకి డార్క్నెస్ అని వస్తుంది, దాన్ని ఫ్రిక్షనల్ అంటాం. సో దాన్ని వెయిట్ రిడక్షన్ వల్ల రెడ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే మాయిశ్చరైజర్ కంటిన్యూస్గా పెట్టడం వల్ల ఆ ఫ్రిక్షన్ని తగ్గించుకోవచ్చు. దానికి మనము ఫ్రిక్షనల్ హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడానికి వెయిట్ రిడక్షన్ ఆర్ మాయిశ్చరైజర్. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ మనకి గాలి వెళ్ళే ప్లేస్ కాదు, ఎయిర్ సర్క్యులేట్ అయ్యే ప్లేస్ కాదు అక్కడ ఆ ఫోల్డ్స్లో. సో చెమట అక్యుములేట్ అయిపోతుంది. ఆ చెమటలో మనకి ఫంగల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఆ ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం అన్నది బిట్ మోర్ కామన్. సో దానికి మనం చూసుకోవాలి ఏ స్టేజ్లో ఉంది, దాని పరంగా ఫంగల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ముందరే మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎయిర్ ట్రాప్ అయ్యే ఏరియాస్ కాదు కాబట్టి పౌడర్ డస్ట్ చేసుకోవాలి. 2 పూట్ల స్నానం చేయాలి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత పౌడర్ డస్ట్ చేసుకుని బట్టలు వేసుకుంటా ఉంటే ఎంతో కొంత మనం ఆ స్వెట్ని ప్రివెంట్ చేయగలం. మీరు చెప్పారు కదా ఫంగల్ గురించి. సో అంటే ఇది ఏ విధంగా వస్తుంది, దీనికి అంటే ఇది రావడానికి కారణాలు ఏంటి? ఎస్, సో జనరల్గా ఫంగల్ ఆర్గానిజమ్స్ స్టార్ట్ అయిన తర్వాత మన బాడీ మీద పెరగటానికి మెయిన్ స్వెట్ అండ్ మాయిస్ట్, చెమట అండ్ తడి, ఈ రెండే ద మెయిన్ కాజెస్ ఫర్ ఫంగల్ ఆర్గానిజం టు స్టార్ట్ ఆన్ ద బాడీ అండ్ టు స్ప్రెడ్ ఆన్ ద బాడీ. జనరల్గా స్నానం ఒక పూటే చేస్తారు, కొంతమంది అయితే కనుక ఒక 2-3 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు. దాని మూలంగా స్వెట్ అక్యుములేట్ అయిపోయింది, ఎండిపోయింది అనుకుంటారు, స్వెట్ ఆరిపోయింది అనుకుంటారు. కానీ ఆ స్వెట్లో ఉన్న ఆర్గానిజం ఏమవుతుంది, స్కిన్ మీద కల్టివేట్ అవుతూ ఉంటుంది. స్నానం 2 పూట్ల ఎందుకు చెప్తామంటే స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ని షెడ్ చేయటానికి. సో అప్పుడే ఆ ఫంగల్ ఎలిమెంట్స్ కానీ బ్యాక్టీరియా కానీ షెడ్ అయిపోతూ ఉండి స్కిన్ హెల్తీగా ఉంటుంది. సో స్నానం రెగ్యులర్గా చేయకపోవటం వల్ల, అంటే హైజీన్ రెగ్యులర్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఆ ఫంగల్ ఆర్గానిజం స్వెట్ డ్రై అయినా కూడా ఫంగల్ ఆర్గానిజమ్స్ కల్టివేట్ అయ్యి అక్కడ లీజన్ని స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మడతల్లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది, స్వెట్ అక్కడే ఎక్కువ ఉంటుంది కాబట్టి. గ్రాయిన్ తొడల మధ్యలో కానీ, గ్రాయిన్లో కానీ, అండర్ ఆర్మ్స్లో యాక్సిలరీ ఏరియాస్లో కానీ, బటక్స్ పిర్రల మధ్యలో కానీ, పిర్రల మీద కానీ ఎక్కువగా డెవలప్ అయ్యే ఏరియాస్ ఇవి. దానికి హైజీన్ మెయింటైన్ చేసుకుంటే కొంతవరకు మనకి రాకుండా చూసుకోవచ్చు. లేదు వన్స్ వచ్చేసింది అనుకుంటే కనుక దానికి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం అక్కడే ఉండదు, పైన ఎక్స్పోజ్డ్ ఏరియాస్ నెక్ ఫేస్ వరకు కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో స్ప్రెడ్ అవ్వకూడదు, తగ్గిపోవాలి అనుకుంటే మాత్రం ట్రీట్మెంట్ అన్నది కంపల్సరీ తీసుకోవాలి. దానికి టాబ్లెట్స్, క్రీమ్స్, పౌడర్స్ ఉంటాయి. సో అది ఏ స్టేజ్లో ఉంది ఇన్ఫెక్షన్, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, సో మీ బాడీ వెయిట్ ఏంటి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అన్నది ఉంటుంది. ప్రివెంట్ చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ హైజీన్ మెయింటైన్ చేయాలి. స్నానం అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్యాన్ కింద నుంచుంటే మనం ఎంత తుడుచుకున్నా కూడా చర్మం మీద ఎంతో కొంత మాయిస్ట్ అన్నది ఉంటుంది. సో ఫ్యాన్ కింద నుంచుంటే కంప్లీట్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఆ గాలి వెళ్ళని ఫోల్డ్స్లో పౌడర్ డస్ట్ చేసుకుని బట్టలు వేసుకుంటే మ్యాక్సిమం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్కిన్ డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని అంటారు. అంటే ఎందుకు, బ్లడ్లోనే మార్పు ఎందుకు జరుగుతుంది? ఓకే, సో జనరల్గా స్కిన్ డిసీజెస్కి రాగానే పేషెంట్ బ్లడ్ టెస్ట్ రాస్తాము అన్నదానికి 2 కారణాలు. ఒకటి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్న చూసుకోవటానికి. 2, మాకు చూడంగానే అది ఏంటి డిసీజ్ అన్నది తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఏం పెట్టాలి అన్నది ట్రీట్మెంట్ మాకు తెలుస్తుంది. కొన్ని టాబ్లెట్స్ ఏం పెట్టాలి అన్నదానికి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అవి నార్మల్గా ఉంటేనే ఈ టాబ్లెట్ పెట్టుకుంటాం. సో ఈ టాబ్లెట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి మనకి బ్లడ్ టెస్ట్ కావాలి. సో ఓన్లీ డిసీజ్ పరంగానే బ్లడ్ టెస్ట్ చేయించము, ట్రీట్మెంట్ పరంగా కూడా చేయించుకుంటాము. సో దట్ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. ట్రీట్మెంట్ వాడిన తర్వాత దాని పరంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ కెపాసిటీ ఉందా లేదా అని చూసుకోవటానికి ఉంటుంది. రక్తంలో మార్పు అంటారు, అసలు రక్తంలో మార్పు అన్న కాన్సెప్ట్ ఏమీ ఉండదు. రక్తంలో ఇన్ఫెక్షన్ ఎంత ఉంది,
సో హెచ్బి కౌంట్ ఎంత ఉంది, బ్లడ్ పర్సంటేజ్ అంటాం హెచ్బి కౌంట్ అంటే. ఓకే, అది నార్మల్గా ఉందనుకోండి, ఓకే కొంతవరకు బాగానే ఉంది, ఈ మెడిసిన్ వాడమని చెప్తాం. హెచ్బి కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంతమంది వస్తారు, డార్క్ అయిపోతున్నాము, లిప్స్ డ్రై అయిపోతూ ఉన్నాయి, సో ఎంత నేను తిన్నా కూడా నాకు అది ఫేస్ గ్లో రావట్లేదు, మీరు చెప్పిన ఫుడ్ ఎంత తిన్నా కూడా అంటారు. సో హెచ్బి తక్కువ ఉన్నా కూడా ఇవన్నీ వస్తాయి. అవి కరెక్ట్ చేసుకుంటే ఇవేమీ లేకుండానే నార్మలైజ్ అయిపోతుంది. సో దాని పరంగా చేయిస్తాం. ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ తక్కువ అయిపోతే డెంగ్యూ వస్తుంది, డెంగ్యూలో మనకి ర్యాష్ వస్తుంది. సో దానికి ప్లేట్లెట్ ర్యాష్తో వచ్చారు, వాళ్ళకి డెంగ్యూ అని తెలియదు. సో చెక్ చేయిస్తే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. సో మనం ఆ ర్యాష్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే సరిపోదు, దాని కాజ్ ఏంటి, డెంగ్యూ. సో అది తెలియటానికి బ్లడ్ టెస్ట్ చేయించి దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తేనే ఈ ర్యాష్ తగ్గుతుంది. సో కాజ్ తెలియటానికి కూడా మనం బ్లడ్ టెస్ట్ అన్న చేయించుకుంటాం.